జగన్‌ని కంట్రోల్ జేయడానికి ఒక పక్కన షర్మిల, ముద్రగడని కంట్రోల్ జేయడానికి వాళ్ళ అమ్మాయి. ఇట్లాగా ఒక వ్యూహం నడుస్తా ఉంటుంది. అదే గనక జూనియర్ ఎన్టీఆర్ గనక ఏమన్నా మాట్లాడినా, లేకపోతే గనక ఆళ్ళ వైపు నుంచి ఎవరైనా మాట్లాడారా, పరమ దారుణంగా బూతులు తిడతారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడితే నాయకులనే తిడతారు. అది ఇక్కడ విశేషం ఏంటంటే, మన దగ్గర ఒక ఆల్గారిథం ఉంటది. సైకలాజికల్ ఆల్గారిథం. మేము ఏమి చెప్తే నువ్వు అలాగే విను, అలాగే అనుకో. దాంట్లో సూక్ష్మం లాగావా, నువ్వు వెదవ్వంటాం, నిన్ను నాశనం చేస్తా, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా. ఇప్పుడు క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి. ఆమె ఎమ్మెల్యే కావాలనుకుంటుంది అనుకుంటా. లేకపోతే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళ వైపు నుంచి ఓ పక్కన పోరాటం ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని ఈమెని అసలు నువ్వు నా దగ్గరకు కూడా రావద్దని చెప్పేశారు. అయిపోయింది. మా నాన్నని హాస్పిటల్‌లో ఉంటే పరామర్శించడానికి కూడా జగన్ ఎళ్ళలేదు. ఇదే నా కాపుల పట్ల ప్రేమ అన్నటువంటిది. వీళ్ళేమంటారు, ముద్రగడ పద్మనాభం గారి ఆడియోని రిలీజ్ చేస్తారు, వీడియోని. ప్రత్యేక విమానం పెట్టి జగనే పంపించాడు నన్ను హాస్పిటల్‌కి అన్నటువంటిది. బేసిక్‌గా ఫోన్‌లో మాట్లాడారని ఈళ్ళు చెప్తారు. ఫోన్‌లో మాట్లాడితే సరిపోతే ఏంది ఇందులో విషయం నాకు అర్థం కాలేదు. పరామర్శించాలి. ఓకే. ఆయన పరామర్శించడం అనేది ఫోన్‌లో పరామర్శించాడా, తర్వాత చచ్చాకొస్తాడులే, శవం దగ్గరకొస్తాడులే అని మాట్లాడుతున్నోళ్ళందరూ. ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఒక అర్థం కానిదేంటంటే, వాళ్ళని ఆళ్ళే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు చచ్చిపోయినటువంటోడిని వాళ్ళ మనిషే వాళ్ళే తిట్టుకుంటున్నారు. అట్లాగే ముద్రగడని వాళ్ళే తిట్టుకుంటారు. ఇంక ఎవరి కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఇందులో కుల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఆమె ఆ కులాన్ని ప్రస్తావించడం వల్ల. అంతా బానే ఉంది గానీ, కన్న కూతురు తండ్రి దగ్గర ఉండాలి కదా! ఇట్లాంటప్పుడు. ఆమె ఉందా? అది కదా $1,000,000 ప్రశ్న.